నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, ఎగుదిగుడు పళ్ళు, అలాగే పళ్ళ మధ్య సందులు, వీటన్నిటికీ పరిష్కార మార్గాలేంటి? మనతో మాట్లాడుతున్నారు క్లో డెంటల్స్ నుంచి డాక్టర్ హర్షిత షరీఫ్ గారు, సౌత్ ఇండియా క్లినికల్ ఆపరేషన్ హెడ్. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రైట్. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామండి, చిన్న ఏజ్ వాళ్ళకు కూడా ఎత్తుపళ్ళ సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎత్తుపళ్ళు ఎందుకు వస్తాయంటే ఏం చెప్తారు మీరు? ఎత్తుపళ్ళు అంటే దానికి జెనెటిక్ రీజన్స్ ఉంటాయి, తర్వాత హ్యాబిట్స్ ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి థమ్ సకింగ్ హ్యాబిట్స్, ఈ హ్యాబిట్స్ చిన్నపిల్లల్లో పెన్సిల్ కొరకడాలు ఇవన్నీ, తర్వాత వాళ్ళు టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటారు, టంగ్ ఇలా మూసుకున్నప్పుడు ఇలా ముందరకు పెట్టడాల హ్యాబిట్స్, ఇవన్నీ హ్యాబిట్స్ జెనెటిక్స్ అంటే పూర్వకాలం నుంచి వచ్చిన మన ఇది మా అబ్బా నాన్న నుంచి వచ్చింది, దీనివల్ల వచ్చింది జెనెటిక్స్ అంటారండి. ఇప్పుడు తల్లికి వంశపారంపర్యంగా అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు తల్లి తండ్రి, ఇప్పుడు తల్లికి పళ్ళు చిన్నగా ఉంటాయి, తండ్రికి జా పెద్దగా ఉంటుంది, దీనివల్ల గ్యాప్స్ వస్తాయి. ఉల్టా తండ్రికి జా చిన్నగా ఉండి తల్లికి పళ్ళు పెద్దగా ఉండడం, దీనివల్ల స్పేస్ లేకోకుండా ఉండడం, ఎగుడు దిగుడుగా ఉండడము, పళ్ళు మీద పన్ను రావడము, ఇలా. సో జీన్స్ వల్ల వచ్చేస్తుంది. జా సైజ్ పండు సైజ్ డిస్క్రిపెన్సీ అంటాం మేము, జా అండ్ టూత్ సైజ్ డిస్క్రిపెన్సీ. ఇది తల్లికి తండ్రికి ఉండే దీనిలో వల్ల వస్తుంది. తర్వాత వంశపారంపర్యంగా కూడా వాళ్ళ తన్నికి అంటారు, అయ్యో నీకు మా తల్లిలాగే ఉన్నాయి, చిన్ని పళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయిరా, నీ పళ్ళు పర్ల్స్ లాగా ఉన్నాయి, అంటే ముత్యాల్లాగా పళ్ళు ఉన్నాయిరా, అవన్నీ చెప్తారు కదా. ఇది కొత్త పాయింట్, నేను తెలుసుకున్నాను. ఎత్తుపళ్ళు జెనెటికల్ ఇష్యూస్ వల్ల కూడా వస్తాయి అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఎత్తుపళ్ళు, ఎగుడు దిగుడుగా ఉండే పళ్ళు, ఇవన్నీ జెనెటిక్స్ కూడా వస్తాయి. మీరు చేసే చిన్నపిల్లల్లో వచ్చే హ్యాబిట్స్లో కూడా థమ్ సకింగ్ చేస్తూ ఉంటారు, 3 years అయిపోయాక కూడా అది కంటిన్యూ చేస్తారు. ఈ హ్యాబిట్ కంటిన్యూ చేసినాక కూడా వాళ్ళకి ఎత్తుగా ఉండిపోతాయి. పళ్ళు ఒక్కటే కాదు, దీనివల్ల ఆ ఎముక కూడా ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు పళ్ళు ఈ తమ్ ఉంటుంది కదండి, ఈ తమ్ము పన్ను వరకే పెట్టుకోరు, దానిపైన కూడా పైన ప్యాలెట్ అంటాం మేము, దాన్ని కూడా ఒత్తి ఇలా అంటారనమాట. అప్పుడు మొత్తం జా కూడా ముందరకు వచ్చేస్తుంది, దానివల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నప్పటి నుంచే గైడ్ చేయాలి పిల్లలకి. చిన్నప్పటి నుంచే పంటి విషయంలో అయితే చిన్నప్పటి నుంచే గైడ్ చేయాలి. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఏమేం చేస్తున్నా, పెన్సిల్ కొరుకుతున్నాయిరా నీకు ఇంటికి వచ్చినాక చూస్తారు, మనం అది అలా వదిలేస్తాం, మనం అది వదిలేసకూడదు, ఎందుకంటే దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం చెప్తారు మీరు పేరెంట్స్కి చిన్నపిల్లల విషయంలో? ఏం చెప్తారు మీరు? ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు కూడా వస్తూ ఉంటాయి పిల్లలకి, చిన్నపిల్లలకి ఎలా చూసుకుంటే బాగుంటుంది? వాళ్ళు మంచి పళ్ళతో వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? కొన్ని సైన్స్, ఎర్లీ సైన్స్ ఉంటాయి, అది మనం ఫస్ట్ గుర్తించాలి తల్లిదండ్రులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇలా వెయిట్ చేస్తున్నారా, ఇలా అనుకోవాలి. పైన పళ్ళు ముందరకు ఉండాలి, వెనకాల పళ్ళు కింద పళ్ళు వెనకాలకు ఉండాలి. ఇది నార్మల్ వరస. ఇది చిన్నప్పుడే మనకు కనపడింది అనుకోండి, ఈ కింద పళ్ళు ముందరకు ఉండడము, పైన పళ్ళు వెనక పోయడము, ఇది ఫస్టే కనబడింది అనుకోండి, ఫస్ట్ డెంటిస్ట్కి చూపించాలి. ఇది కాకోకుండా ఫస్టే గ్యాప్స్ చాలా ఎక్కువ గ్యాప్స్ ఉందనుకోండి, అది ఒకసారి చూపిస్తే బెటరు. కానీ చిన్నగా ఉన్నప్పుడైతే గ్యాప్స్ ఉండడం చాలా సహజం, అది చిన్న పిల్లల్లో చాలా సహజంగా కనబడుతుంది. అది అంతగా మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ చాలా గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి, ఎందుకంటే ఇంకో పళ్ళు మధ్యలో రావచ్చు, అంత గ్యాప్స్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఒకసారి చూపించుకోవడం బెటర్. ఇంకోటి ఏమంటే చిన్నప్పుడే ఒక పన్ను మీద ఇంకో పన్ను వచ్చేసింది, అదైతే ఖచ్చితంగా చూపించాలి. మీరు అన్నట్టు ఏ ఏజ్ గ్రూప్ నుంచి శ్రద్ధ పెడితే బెటర్ పిల్లల పళ్ళ మీద? అంటే మనకి జనరలీ ఫస్ట్ పన్ను మనకి పాప పుట్టిన తర్వాత ఫస్ట్ పన్ను వచ్చేది కింద పన్ను, 6 మాసాల నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనము ఆ పన్ను క్లీన్ చేసుకోవడాలు అవన్నీ మనం చేయాల్సిందే.
అండ్ అప్పటి నుంచి మీరు డెంటిస్ట్కి ఎవ్రీ 6 months చూపిస్తే మంచిది. కానీ ఈ 6 years అనేది మాత్రం మీకు డెఫినెట్గా 6 years ఈ పంటి సమస్యలు అంటే అలైన్మెంట్ అంటే పంటు వరస బాగుందో లేదో 6 years నుంచి మీరు ఖచ్చితంగా పంటి వరస గురించి మీరు బాధపడుతుంటే, పంటి వరస గురించి మీరు ఏమారు పిల్లలకి కన్సల్ట్ 6 years అయితే డెఫినెట్గా పంటి వరస గురించి మీరేమన్నా. కానీ 6 months నుంచి ఎవ్రీ 6 months మీరు డెంటిస్ట్కి విజిట్ అవ్వడం అయితే ఖచ్చితంగా మీరు అబ్జర్వేషన్లో ఉంచాలి. సరే, వీటికి సొల్యూషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకవేళ చాలామంది పేరెంట్స్ ఆల్రెడీ అశ్రద్ధ చేసి ఉంటారు, వాళ్ళకి తెలుసో తెలియకో జరిగి ఉంటుంది, పిల్లలకి ఎత్తుపళ్ళు వస్తాయి, వంకర పళ్ళు వస్తాయి, ఇలా ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే సొల్యూషన్ అంటే డెంటిస్ట్కి విజిట్ అవ్వాల్సిందే అండి. ఎందుకంటే అక్కడ పీడోడాంటిస్ట్ అని ఒక స్పెషలైజేషన్ ఉంది. దాంట్లో సబ్ స్పెషాలిటీ. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనకి 32 పళ్ళే ఎక్కువ, దానికి బీడిఎస్ వాళ్ళు 32 పళ్ళలోనే ఇంత స్పెషలైజేషన్ చేస్తూ ఉంటే దాంట్లో సబ్ స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు అంటారు కదా. ఇప్పుడు మీరు ఆప్స్ అండ్ గైనీ అంటారు, గైనకాలజీ, దాంట్లో ఇన్ఫర్టిలిటీ, దాంట్లో సబ్ స్పెషాలిటీ ఏంటో నియోనాటాలజీ. ఇప్పుడు మనకి కూడా డెంటిస్ట్రీలో సబ్ స్పెషాలిటీ అనేది ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అనేది ఒక సబ్ స్పెషాలిటీ ఉందండి. ఈ పీడోడాంటిస్ట్లో సబ్ స్పెషాలిటీ వచ్చేసేసి ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్. ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటే మనము పెరిగే పిల్లల్లో గ్రోత్ స్పర్ట్స్ అని వస్తాయి. ఈ గ్రోత్ స్పర్ట్స్ అంటే ఒక ఫోర్స్. ఇప్పుడు మనము అయ్యో 3 సంవత్సరాలు ఇంతనే ఉన్నావు కదా బాబు, ఇంతలా పెరిగిపోయినావు, 6 months వచ్చాను, ఇంత తొందరగా ఎంత పెరిగిపోయినావో రా నువ్వు అంటే అది గ్రోత్ స్పర్ట్ వచ్చిందనమాట. ఈ గ్రోత్ స్పర్ట్ పళ్ళల్లో కూడా వస్తాయి, ఫేస్లో కూడా వస్తాయి. ఈ గ్రోత్ స్పర్ట్స్ ఫోర్స్ తీసుకొని మనము పళ్ళ వరుసని ఆ ఎగుడు దిగుడు వచ్చే ఫోర్స్ని మనం జా మస్క్యులేచర్ మరి ఫేస్ మస్క్యులేచర్ని యూస్ చేసేసేసి దాన్ని సరిగ్గా గైడ్ చేసి ప్రాపర్ అలైన్మెంట్ వరుసలో తీసుకొని వచ్చే ఒక సబ్జెక్ట్ని ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్. వీఆర్ ఇంటర్సెప్టింగ్, వీఆర్ స్టాపింగ్ ద గ్రోత్ ఫోర్సెస్ అండ్ గైడింగ్ దెమ్ టు ప్రాపర్ అలైన్మెంట్. ఇది ఒక సబ్ స్పెషాలిటీ ఉందండి. ఈ సబ్ స్పెషాలిటీలో చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు. మన క్లోడ్ డెంటల్లో చాలా మంది మీరు అన్నట్టు నాకు డౌట్, మనం ఇప్పుడు చాలా హాస్పిటల్స్ చూస్తూ ఉంటాం, చూస్తే ఒక బీడిఎస్ లేకపోతే ఎండిఎస్ అంతే. అంటే మీరు చెప్పిన తర్వాత నేను కూడా కొత్తగా వింటాం, ఇది కూడా క్లౌడ్ డెంటల్స్లో ఎక్కువ మంది ఉన్నారు ఇటువంటి డాక్టర్స్. అంటే నేనేమంటానంటే అండి, ఇటువంటి డాక్టర్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది పేషెంట్స్కి? ఇప్పుడు చాలా మంది పేషెంట్స్కి వీటి మీద అవగాహన కూడా లేదు. అవునండి, చాలా అవేర్నెస్ కూడా అవసరం ఉంది. సో ఎటువంటి వాళ్ళకి అంటే వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే వాళ్ళకి ఎంత మేర వాళ్ళకున్న ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉందండి? చాలా. దీనివల్ల మనము ట్రీట్ చేసిన పిల్లలు చాలా వరకు చాలామంది తల్లిదండ్రులు వస్తారు, ఇప్పుడే ఎందుకమ్మా బ్రేసెస్ వేసేది, ఇప్పుడే ఎందుకమ్మా అలైనర్స్ తీసుకునేది, అవసరం లేదు కదా, ఇప్పుడే ఎందుకు, చిన్న పిల్లోడు ఏం వేసుకుంటాడు అని అంతా చెప్తారు. కానీ వాళ్ళ జా గ్రోత్ తర్వాత ఎముకలు, దాని తర్వాత ఇది కొంతమంది ఎంత ఇదిగా ఉంటారంటే లిప్స్ కూడా మూసుకోలేనంత పళ్ళు బయటకు వచ్చేసింటాయి. లిప్స్ కూడా మూసుకోలేనంటే మనం ఎలా ఉంటదంటే పళ్ళు ఇంతగా బయటకు వచ్చేసింటాయి అంటే చాలా బాగా నార్మల్ టీత్ అయిపోతుంది. నార్మల్ గా లిప్స్ మూసేసుకుంటాం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి. అంత పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఒక్కొక్కసారి కాలు ముక్కడానికి వచ్చేస్తారు. అంత వాళ్ళ ఇమోషన్స్ అంత బాగా అయిపోతాయి. ఎందుకంటే నా పిల్లోడు అసలు ఫోటో తీస్తే ఇలా మూసుకుంటాడు, నవ్వుతే నవ్వలేడు. అది వదిలేయండి, అదంతా వదిలేయండి. తిండి తినడానికి వెనకాల పళ్ళు యూస్ చేసి యాపిల్ కొరికితే పళ్ళు చిగుళ్ళ నుంచి రక్తం వచ్చేసేసి తినలేకపోవడము. ఎందుకంటే ఎప్పుడు పళ్ళు బయటికే ఉంటాయి, లిప్ మూసుకోదు. ఎంత బాధ ఉంటుంది, ఆ తల్లిదండ్రులు చూసే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది.
అందుకే మనం ఈ సమస్యల్ని క్లోడెంటల్కి వస్తే దాని సబ్ స్పెషాలిటీలో ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ నేను ఎప్పుడు పీడోడాంటిస్ట్లు అంటాము, అమ్మ ఓన్లీ మీరు దంత క్షయాన్ని చూసి క్యాప్ పెట్టడాలు కాకోకుండా ఇలాంటి రోగులు చూసి వాళ్ళని మీరు చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అయ్యి వాళ్ళు ఏమో అవ్వాలని ఏమో అయిపోతారు. సో ఇలాంటి ఇదే అండి క్లోవ్ డెంటల్, వాల్యూ ఫర్ మనీ అనేది మీకు ఇస్తుంది క్లోవ్ డెంటల్. ఏ పేషెంట్కి ఏ స్పెషలైజేషన్ కరెక్ట్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంది క్లో డెంటల్. ఓకే, మనం క్లో డెంటల్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్లో డెంటల్ అంటే దెర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్, డెంటల్ హాస్పిటల్స్. వై క్లో డెంటల్ అంటే ఏం చెప్తారు మీరు? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. క్లోవ్ డెంటల్ అంటే మీకు ఇది క్లోవ్ డెంటల్ వేరే ఏ కార్పొరేట్ హాస్పిటల్, ఏ సింగిల్ మ్యాన్ హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్ది లేనిది మనం చేస్తున్నాము. అవి నేను పాయింట్ వైజ్ చెప్తానండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ 4 స్టెప్ స్టెరిలైజేషన్. చాలామంది ఏంటంటే మనం రిసెప్షన్లో కూర్చోయింటాము, మనకి ట్రాన్స్పరెంట్ ఒక గ్లాస్ ఉంటుంది. గ్లాస్ వెనకాల మనము ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంటు 4 ప్రోసెస్ ద్వారా వెళ్తుంది. 4 ప్రోసెస్ ద్వారా వెళ్ళి అది క్లీన్ చేసి వస్తుంది. అది బీ క్లాస్ ఆటోక్లేవ్ ఉంటుంది. చాలామంది కుక్కర్స్ యూస్ చేస్తారు, వేడి కుక్కర్లో యూస్ చేసి క్లీన్ చేసేసి పెట్టేస్తారు. ఆటోక్లేవ్ చేస్తాము, దాన్ని అల్ట్రాసోనిక్లో పెడతాము, ప్యాకింగ్ చేస్తాము. ప్యాకింగ్ చేసే ముందర అంతా క్లీన్ చేస్తాము, మనం మైక్రోగ్లాస్లో చూసి క్లీన్ చేస్తాము, దాని తర్వాత క్లీన్ చేసి నీట్గా పెడతాము. ఇదంతా 4 స్టెప్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి బయటకు వస్తాయి ఇన్స్ట్రుమెంట్స్. అది మీరు రిసెప్షన్లో కూర్చొని చూడొచ్చు, విజిబిలిటీ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏమంటే ఈ వరల్డ్లో ఏది లేని ఒక టెక్నాలజీ మన దగ్గర ఉందండి, ఏఐ టెక్నాలజీ. దాంట్లో ఏమంటే మీరు పేషెంట్ చైర్ మీద కూర్చున్నాం, మనది మొత్తం ఏరోజాల్ అంటే మీరు చేస్తున్న డ్రిల్లింగ్ కానీ అదంతా మొత్తం రూమ్లో డ్రిల్ ఉంటుంది, సలైవా మిక్స్డ్ ఎయిర్ మొత్తం మీరు చేరు దాని మీద అంతా సలైవా ఉంటుంది. కరెక్ట్ కదా? మీరు డ్రిల్ చేస్తారు, ఎయిర్ పెడతారు, నోట్లో ఎయిర్ పెడతారు, డ్రిల్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. మీరు లేచి వెళ్ళినాక ఆ చైర్ మొత్తం గలీజ్గా ఉంటుంది, మీ ఉమ్ముతో అంతా గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా తుంపర్లు పడుతుంది కదా. అది ఏం చేస్తుందంటే మీరు లేచి వెళ్ళగానే ఒక మానిటర్ ఉంటుంది చైర్ ముందర, ఆ మానిటర్ మీద రెడ్ పడిపోతుంది. అక్కడ రెడ్ పడుతుంది, మీకు రెడ్ పడుతుంది. మా డెంటల్ అసిస్టెంట్ వచ్చేసేసి మొత్తం చైర్ చుట్టూరా క్లీన్ చేస్తాడు. ఈవెన్ ట్యూబింగ్తో పాటు క్లీన్ చేసి దాన్ని పెట్టినాకనే సెన్సర్స్ ఉంటాయి, మన చుట్టూరా సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్స్ పెట్టిన తర్వాతనే అది గ్రీన్ అవుతుంది. గ్రీన్ అయినాకనే ఇట్ ఈస్ రెడీ టు టేక్ నెక్స్ట్ పేషెంట్. అంటే రూమ్ మొత్తం స్టెరైల్ ఎన్వైర్న్మెంట్, మీకు ఒక ఆపరేషన్ థియేటర్లో వెళ్ళినట్టు. బాగా యూజ్ చేస్తున్నారండి ఏని, బాగా. ఎందుకంటే సెన్సార్స్ త్రూ మనకి గ్రీన్ మార్క్ చూపించింది అంటే ఇంకా మొత్తం క్లీన్ గా ఉన్నట్టు, హైజీన్ ఇంకా మెయింటైన్ చేస్తున్నట్టు ఆ ప్లేస్ లో. అది మనకి వరల్డ్ లో చాలా కాన్ఫరెన్సెస్ లో మేము ప్రెజెంట్ చేసాం. ఇది ప్రెజెంట్ చేసినప్పుడు చాలా యుఎస్ లో వాళ్ళు కూడా ఇది గ్రేట్ ఐడియా టు బి ఐ మీన్ ఇది ఆపరేషన్ థియేటర్ లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్ వచ్చినాక అందుకే మనము చాలా కొట్లాడుకుంటుంటాం. మీరు చైర్ సైడ్ అపాయింట్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి అంటే మనం 45 మినిట్స్ తీసుకుంటాం ఒక పేషెంట్కి, తక్కువే లేదు. ఎందుకంటే 10 మినిట్స్ మీకు క్లీన్ చేయడానికే అయిపోతుంది, 15 మినిట్స్ మీరు అది క్లీన్ చేయడానికే 10-15 మినిట్స్ అయిపోతుంది. ఇంకో పేషెంట్ ఎంత గీచి వాడొచ్చి అరుస్తున్నా కూడా మేడం మీరు క్లీన్ చేసే వరకు ఆగాలి మేడమే అంటాం మేము. ఎందుకంటే ఈ ప్రోటోకాల్ని క్వాలిటీ చెక్స్ అని చేస్తాం మేము. ఈ ప్రోటోకాల్ని మనకి అన్ని 300+ క్లినిక్ నేను చూసుకుంటాను, క్వాలిటీ చెక్స్ అనేది అవుతాయి. ఈ క్వాలిటీ చెక్స్లో ఇవి మీకు చేయకోకుండా ఇంకో పేషెంట్ని కూర్చోపెట్టుకున్నాడో రేపు మొద్దున ఆ డాక్టర్ నా ముందర ఉంటాడు, సో ఎందుకమ్మా ఇది చేయలేదు అని అడుగుతా. సో ఈ క్వాలిటీ చెక్స్ అవ్వకుండా మనము ఇంకో పేషెంట్ని కూర్చోపెట్టడానికి లేదు, అది కూర్చోపెట్టడానికి వదలదు. అందుకే 45 మినిట్స్ అవుతుంది మీకు పర్ పేషెంట్కి వచ్చేసి. డెఫినెట్గా ఈ క్వాలిటీ చెక్స్ కావచ్చు, ఆటోక్లేవ్స్ కావచ్చు, ఇలా మొత్తం ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు గూగుల్తో తీసి చూడండి, చాలా మంది వెయిటింగ్ టైం అని రాసింటారు. సో ఇది
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎన్వైరన్మెంట్ సేఫ్టీ ఉంటుంది మా దాంట్లో. ఏంటంటే రేడియేషన్ చెక్స్. అందరూ డాక్టర్స్ ఒక రేడియేషన్ బ్యాడ్జ్ పెట్టుకుంటారు. రేడియేషన్ బ్యాడ్జ్ చాలా ఇంపార్టెంట్. మనం రేడియేషన్ ఓపీజీ మిషన్స్ ఉంటాయి, అది లెవెల్ కన్నా ఎక్కువ ఉంటే చూపించేస్తుంది. మనం ఒక ఆర్గనైజేషన్లో టై ఉంటుంది, అది ఎవ్రీ క్వార్టర్లీ వాళ్ళకి తీసి ఇవ్వాలి రేడియేషన్ బ్యాడ్జ్. అంతా మన డాక్టర్స్ అంతా ప్రొటెక్షన్ విత్ రేడియేషన్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎందుకు ఆ రేడియేషన్ బ్యాడ్జ్ ఏంటి? ఎందుకంటే మన దగ్గర ఓపీజీ మెషిన్ ఉంది, డిజిటల్ ఎక్స్రే తీస్తాం, మనము చాలా తీస్తాం, రోజు తీస్తాం రోజు. ఎందుకంటే మనకు తెలియాలి కదా, కన్సల్టేషన్ అంటే ఓన్లీ పళ్ళు మాత్రమే చూడడం కాదండి, పళ్ళు కింద చిగుళ్ళు వెనకాల చూడాల్సిందే. ఎందుకంటే అవి చూడకపోతే మీ కన్సల్టేషన్ ఫినిష్ కానే కాదు. ఎందుకంటే పళ్ళు మధ్యలో చిగుళ్ళు కింద ఏముందో తెలియకుండా మీ కన్సల్టేషన్ ఎలా ఫినిష్ అవుతుందండి? అందుకే మీకు ఎక్స్రే తీయాల్సిందే. ఎక్స్రే తీస్తేనే కదా కింద ఏం జరుగుతుందో తెలుస్తుంది, మీకు ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వగలము. అప్పుడు మీరు ఎక్స్రే తీస్తారు. రోజుకి 5 మంది చూస్తే 5 ఎక్స్రేలన్నా తీయాల్సి వస్తుంది కదా. అందుకే మీకు రేడియేషన్ ప్రొటెక్షన్ అని ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఆ ఏరియా మొత్తం రేడియేషన్ ఉంటుంది కాబట్టి మొత్తం కాదు, ఆ పర్టిక్యులర్ దీనికి మనము లెడ్ కాలర్స్, లెడ్ ఏప్రన్స్ అన్నీ వాడతాం. అది వాడినప్పుడు కూడా ఏమన్నా రేడియేషన్ లీక్ అయితే, ఏమన్నా అయితే, మన డాక్టర్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే, ఏమన్నా వస్తే, అది ప్రొటెక్షన్ బ్యాడ్జ్ అనేది బ్యాడ్జ్ డోసిమీటర్. అది ఎంత రేడియేషన్ మన వంటికి మంచిది, ఇంతే రేడియేషన్ ఉండాలి ఈ క్లినిక్స్లో అనేది ఒక ARB సర్టిఫికేషన్ ఉంటుంది. అన్ని క్లినిక్స్కి ఉండాలి ఇది, అన్ని క్లినిక్స్ ఇండియాలో. ఇది గవర్నమెంట్ రూల్ అన్నమాట. ఇది మన క్లినిక్లో మనం ఖచ్చితంగా పాటిస్తాం. ఈ బ్యాడ్జ్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు డోసేజ్ ఇంతే ఉంది, దీనికన్నా తక్కువ ఉంది అనేది మనకు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇస్తే కంటిన్యూ అయిపోతుంది. ఇది కాకోకుండా మనం స్పోర్ టెస్టింగ్ కూడా చేస్తాం. ఇప్పుడు మనం ఆటోక్లేవ్లో వెళ్ళింది కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ ఎంత కరెక్ట్గా 100% స్టెరిలైజేషన్ అయ్యిందో లేదో అనేసి స్పోర్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఎవ్రీ మంత్ మనము ఒక ల్యాబ్ పంపిస్తాం. వాళ్ళకి సర్టిఫికేట్ 100% దీంట్లో బ్యాక్టీరియా అంతా కిల్ అవుతున్నాయి, మీ ఆటోక్లేవ్ అంతా 100% కరెక్ట్ అని చెక్ చేస్తాం. అది కూడా చెక్ చేస్తాం. సో ఇది ఇంత మెటిక్యులస్గా స్ట్రీమ్ లైన్డ్గా మనం పర్ఫామ్ చేస్తాం. తర్వాత ఇది కాకోకుండా మనకి బ్యాక్ రివ్యూస్ కూడా చేస్తాం. రివ్యూస్, క్వాలిటీ రివ్యూస్ కూడా రివ్యూ. ఇప్పుడు ఒక డాక్టర్ది ఇంకో డాక్టర్ కాకోకుండా మనము నార్త్ సౌత్ రివ్యూస్ కూడా చేస్తాం. మన డాక్టర్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ మనం మొత్తం డాక్యుమెంట్ చేసి పెట్టింటాం ఒక సాఫ్ట్వేర్లో. అది ఫైల్స్ కొన్ని బ్లైండ్ రివ్యూస్ అని చేస్తాం. మీకు ఆ డాక్టర్ పేరు, పేషెంట్ పేరు ఏమీ తెలియకుండా ర్యాండమ్గా తీసుకొని వేరే డాక్టర్కి పంపిస్తాం. వాళ్ళు ఓకే ఫైన్ ఇది బాగా చేశారు లేదో 10 పేషెంట్లు తీసుకుంటాం. మీరు డాక్టర్ X అనుకోండి, మీరు చేసిన 10 ట్రీట్మెంట్లు వేరే డాక్టర్ పంపిస్తాం. ఆ డాక్టర్ సూపర్ అంటే మీకు 99 కింద మార్క్స్ వచ్చాయనుకో, వాడికి తీసుకుని వచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇది మనం చేస్తాం. అంటే డాక్టర్ క్వాలిటీ కూడా మెజర్ చేస్తాం మనం. ఇది దీస్ ఆర్ ద థింగ్స్ దట్ క్లౌడ్ డెంటల్ ఓన్లీ ఫాలోస్. ఎలైనర్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి పెడతారు? అలాగే ఎలైనర్స్ పెట్టడం వల్ల ఎంత మేర ఉపయోగం ఉంటుంది? చాలామంది మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో బయట ఎలైనర్స్ అవేవో పెడుతున్నారు, వెళ్తున్నారు, 6 monthsలో అయిపోతుంది అది ఇది అంటున్నారు. ఎంత మేర నిజమో కూడా తెలియదు, అది మిత్తా ఏంటనేది కూడా తెలియదు. మీరు ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా దీని గురించి? కరెక్ట్. అలైనర్స్ 6 years నుంచి 5 years 6 years నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఇన్విజిలైన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇన్విజిలైన్ ఈజ్ అ పయనియర్ ఇన్ అలైనర్స్. సో ఇన్విజిలైన్ అనే కంపెనీ చాలా రీసెర్చ్ చేసింది అలైనర్స్ గురించి. సో ఆ కంపెనీ 5 to 6 years నుంచి అలైనర్ స్టార్ట్ చేయొచ్చు అని రాసింది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ చైల్డ్ అలైనర్స్ ఆల్సో. వీ హ్యావ్ స్టార్టెడ్. వన్ రూల్ ఫర్ అలైనర్ ఈజ్ దట్ హీ షుడ్ వేర్ అలైనర్ 18 to 22 hours ఇన్ అ డే. ఈ అలైనర్ది ఒక్కటే ఒక డ్రాబ్యాక్ ఏమంటే దట్ ఈస్ రిమూవబుల్, దట్ ఈస్ బెనిఫిట్ ఆల్సో డ్రాబ్యాక్ ఆల్సో. ఏంటంటే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ టు వన్ పీపుల్ హూ ఈస్ వెరీ డిలిజెంట్ అండ్ ఫాలోయింగ్ ద రూల్. అంటే అది వేసుకునే ఓన్లీ తినేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు మాత్రమే తీస్తాడు అనే వాళ్ళకి చాలా ఉపయోగం. 18 to 22 hours వేసుకోవాల్సిందే. ఓన్లీ ఫుడ్ టైంలో బ్రష్ చేసే టైంలో మాత్రం తీయాలి. ఇంకా వేరే సమయంలో తీసి పెట్టేశారు అనుకోండి, మన పిల్లలే కానీ ఇప్పుడు అన్నం స్నాకింగ్ చేస్తారు ఎక్కువ,
ఇక్కడ వెళ్ళి ఏదో తీస్తారు తింటారు మర్చిపోతారు, మరి తీస్తారు తింటారు ఇదంతా regular మర్చిపోతారు. process చాలా మందికి జరుగుతూ ఉంటది. మళ్ళీ ఏమో అవ్వలేదు, సరిగ్గా అవ్వలేదు అని చెప్పి వస్తారు కంప్లైంట్. కామన్ థింగ్స్ ఇదే డ్రాబ్యాక్. ఇది వేసుకుంటే మాత్రం 100% మీకు రిజల్ట్ అనేది వచ్చే తీరుతుంది. సో ఖచ్చితంగా దాని ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందే. ఈ ప్రోటోకాల్ ఈ నియమం ఫాలో అయితే మాత్రం 200% నేను రాసిస్తాను. మీరు ఏ కోర్టుకైనా వెళ్ళి సూ చేసుకోండి. 5 నుంచి 6 సంవత్సరాల పిల్లల నుంచి కూడా అలైనర్స్ పెట్టొచ్చు. ఇది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి. అలైనర్స్ లో కూడా అంటే లైక్ ఇన్విజిబుల్ అలైనర్స్ అని చెప్పి వచ్చింది. అంటే గతంలో అలైనర్స్ ఏంటంటే పెట్టుకున్నా కనపడేవి, బ్రేసెస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడేమో కొత్తగా ఇన్విజిబుల్ అలైనర్స్ అంటున్నారు. ఎంత మేర దాని అంటే సక్సెస్ రేట్ ఉందో కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. దాని గురించి ఏం చెప్తారు? ఇన్విజిబుల్ అంటేనే కనిపించనిది, సో అలైనర్స్ అంటే మీకు సక్రమంగా అరేంజ్ చేయాలి. అలైన్మెంట్ అంటే సక్రమంగా సమకూర్చాలి, అంటే పళ్ళని వరసంగా పెట్టి కూర్చునేది అలైన్ చేసేది. సో ఇన్విజిబుల్ అలైనర్స్. ఇది సాఫ్ట్ సాఫ్ట్ ప్లాస్టిక్, మెడికల్ గ్రేడ్ ప్లాస్టిక్ ట్రే. ఇది ఒక మృదువైన ప్లాస్టిక్ ట్రే. ఇది మామూలు ప్లాస్టిక్ కాదండి. దీని వెనకాల చాలా సైన్స్ ఉంది, చాలా రిసర్చ్ ఉంది దాని ఉంది. ఇది ప్లాంట్ రెజిన్ నుంచి చేశారు ఈ ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ ట్రే ఉంది. ఇది మనము మృదువైగా ఉంటుంది, మీరు వేసుకున్నట్టు ఉంటుంది. అది ఫస్ట్ టైట్గా ఉంటుంది, తర్వాత లూజ్ అవుతుంది, తర్వాత నువ్వు నెక్స్ట్ అలైనర్స్కి వెళ్ళాలి. ఇలా సెట్ ఆఫ్ అలైనర్స్ వస్తాయి. 15 రోజులకి ఒకసారి మీరు చేంజ్ చేయాలి. 15 రోజులకి ఒకసారి చేంజ్ చేయాలి. అలా మీకు రాసి ఉంటారు 1 2 3 4 5 6 7 8 అని. అది మీకు 18 months కానీ 6 months కానీ మీ కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేస్ పట్టి చేంజ్ అవుతుంది అనమాట. హర్షిత గారు, ఈ క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఎవరైనా కూడా వాళ్ళ అంటే మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు, మాకు సంబంధించి కొంచెం ప్రైసెస్ వైజ్ కూడా బాగుంటే మేము చేసుకోవచ్చు అనే థాట్ ఉంటుంది. ఎల్ఎన్ఎస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే దీర్ఘకాలంలో అలైనర్స్ ఖర్చు ఎక్కువ అండి, ఒప్పుకుంటాను. కానీ క్లోవ్ డెంటల్లో మీకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. బికాజ్ వీఆర్ ద లార్జెస్ట్ డెంటల్ చైన్ we are the 6th largest dental chain in the world actually. సో మనకి చాలా అలైనర్ కంపెనీ వాళ్ళతో చాలా టైఅప్స్ ఉన్నాయి. సో ఉండడం వల్ల మనకి ప్లాన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫైనాన్సెస్ ప్లాన్స్ ప్రైస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం బల్క్లో తీసుకుంటాం. మనది కూడా బల్క్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అంతా ఉంది. కాబట్టి మీకు మీ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. అండ్ మాకు ఇన్ హౌస్ చాలామంది ఆర్థోడాంటిస్ట్ ఉన్నారు. మోర్ దెన్ 100 ఆర్థోడాంటిస్ట్ ఇన్ అవర్ కంపెనీ. అండ్ మీకు ఒక ఫోన్ కాల్ అవేలో ఉంటారు. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఇది చేస్తారు. అవన్నీ ఉంటాయి. కాబట్టి ప్లాన్స్ కూడా మీకు మీ దీంట్లో కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేస్ పట్టి మాకు కస్టమైజ్ చేసేసేసి, డబ్బులు కూడా మీకు కస్టమైజ్ చేసేసేసి మీకు చూసి చేసి చెప్తాం. ఫైనల్గా ఐ హెడ్ దట్ సౌత్ ఇండియా వైజ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు నేను హైదరాబాద్లోనే దగ్గర 20 నుంచి 30 బ్రాంచెస్ చాలా తక్కువ అండి. హైదరాబాద్లోనే 76. అంటే నేను చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి కదా హైదరాబాద్లో, ఔటర్ రింగ్ రోడ్. లేదండి, ఓన్లీ హైదరాబాద్లోనే మీకు 76 ఉన్నాయి. 76. ఓవరాల్ సౌత్ ఇండియాలో ఎంత ఉందండి? సౌత్ ఇండియాలో 300+ ఉన్నాయి. 303 ఉన్నాయి. 303. ఓకే. ఇండియా వైడ్ 600+ బ్రాంచెస్ ఉన్నాయి. 600+ బ్రాంచెస్, లార్జెస్ట్ నెట్వర్క్. మీరు అన్నట్టే నిజంగానే కస్టమర్కి వాల్యూ ఆఫ్ మనీ వస్తే కనుక. ఎందుకంటే అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మనము ప్రైస్ కూడా మనం అదంతా చూసి we have tie-up with largest provider of Invisalign in the world, which is Invisalign. Invisalign అది కంపెనీ పేరు కూడా Invisalign.
So and the most largest provider, who is a black diamond provider of Invisalign, is our chief product officer for Invisalign aligners. ఓకే సో అలైనర్స్కి ప్రోడక్ట్ ఆఫీసర్ కూడా అతనే కాబట్టి మనము మీకు ప్రైస్ కూడా అలాంటి ప్రైజే ఇవ్వచ్చు మార్కెట్కి. ఐ మీన్ అవునండి, కొంచెం ఇన్వాయిస్ కట్ ఇటుగా ఇచ్చేసే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు మీరు హర్షిత గారు. సో చూశారు కదా, ఖచ్చితంగా అలైనర్స్ వాడాలనుకునే వాళ్ళు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఒకటే సొల్యూషన్ చెప్తున్నారు, అలైనర్స్ వాడండి. ఒకసారి క్లోని విజిట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి విజిట్ చేయండి, పంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మంచి సొల్యూషన్ అయితే చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ, నమస్తే.